టీమ్స్ చెక్ చేస్తున్నాయి సార్. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? వచ్చి కాల్పులు జరిపినటువంటి సంఘటనకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా 5 మంది కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి గ్యాంగ్ గానే పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ కరీంనగర్ లో జరిగినటువంటి ఈ దొంగల బీభత్సానికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో డీజీపీ కార్యాలయంలో కూడా ఇప్పటికే డీజీపీ కరీంనగర్ సిపితో కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో డీజీపీ కూడా అడిగి తెలుసుకున్నారు. మరోవైపు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన మనం ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఆ స్క్రీన్ లో మనకి కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా టిల్ డౌన్ చేపించి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని వారి ప్యాంట్ జోల్లో నింపుకొని అక్కడ కాల్పులు జరిపి పరాలైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆ సీసీ ఫుటేజ్ లో చూడొచ్చు మనం. అంటే లోపల ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఆ వెపన్స్ తోటి వాళ్ళని బెదిరింపులకు తర్వాత అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని కూడా వాళ్ళు తీసుకొని పరారైనటువంటి పరిస్థితి. ఈ 5 మంది కూడా అంతర్రాష్ట్ర ముఠాగానే ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా 3 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ నుండి ఎటువైపు వెళ్లారు, ఇటు హైదరాబాద్ వైపు వెళ్లారా, కరీంనగర్ నుండి ఎటువైపు వెళ్లారా అనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ 5 మంది కూడా అంటే దాదాపు 28 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులుగానే ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. గతంలో వీరిపైన ఏమన్నా కేసులు ఉన్నాయా, మరోవైపు ఇప్పటికే క్లూస్ టీం కావచ్చు, తర్వాత ఫోరెన్సిక్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని కొన్ని క్లూస్ ను కూడా సేకరించినటువంటి పరిస్థితి. వారి యొక్క క్లూస్ లభించినట్లయితే ఇతర ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా యొక్క పాత హిస్టరీ ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ అలర్ట్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వెంటనే సమాచారం ఇచ్చే విధంగా కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే కరీంనగర్ సిపి ఆధ్వర్యంలో దాదాపు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దుండగులు వాడినటువంటి వెపన్స్ ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ కాల్పుల్లో పడినటువంటి వారికి ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదని చెప్తున్నప్పటికీ కూడా అంటే మెరుగైనటువంటి వైద్యం కోసం కరీంనగర్ నుండి కొద్ది మందిని ఇప్పటికే హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఒక వ్యక్తి అయితే మాత్రం బాగున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఇప్పటికే వైద్యులు కూడా వెల్లడించినటువంటి సందర్భం ఉంది. మనం చూడొచ్చు ఆ ఏబిఎన్ స్క్రీన్ పైన మనం ఆ సీసీ కెమెరా ఫుటేజ్ గమనిస్తే ఒక సినిమాలో ఏ విధంగా అయితే సన్నివేశాలు ఉంటాయో అదే విధంగానే మనకి ఒక సినిమా సీన్ తలపించే విధంగా వాళ్ళు లోపలికి వెళ్లి కస్టమర్ల రూపంలో లోపలికి వెళ్లి అక్కడ కొనుగోలు చేసే విధంగా చేస్తూ మధ్య పెట్టి వెంటనే అటాక్ చేసినటువంటి సందర్భం ఉంది. కాల్పులు జరిపినటువంటి సందర్భం ఉంది. లోపల ఉన్నటువంటి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి తాము చెప్పినట్లు మొత్తం బంగారాన్ని కూడా తమకు అప్పగించాలంటూ కూడా వాళ్ళు బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి. ఈ 5 మంది కూడా మాట్లాడింది కూడా హిందీలో మాట్లాడాలనేటువంటి అంశాన్ని ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ముఠాగా ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ కావచ్చు, ఇతర మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఠాలు ఏమైనా ఈ యొక్క కాల్పులకు తెగబడ్డారా, ఈ దోపిడీకి తెగబడ్డారా అనేటువంటి కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఈ కేసులో మాత్రం ఈ రోజు సాయంత్రం రేపు ఉదయం కల్లా ఒక క్లూస్ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ నిందితులు అయితే మాత్రం రాష్ట్రం దాటి వెళ్లకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.